హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లు అయితే చూద్దామండి. మన కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీకి అయితే చేయించారండి. లోపల వుడ్ వర్క్ కానీ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. మనకి మరీ సేల్స్ బిల్డింగ్స్ లాగా కాకుండా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ కింద చేయించారండి. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఈ వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనం ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌసెస్ అండి. పక్కనే వరుసగా 3 ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. వెనకాల కూడా నార్త్ వైపు ఒక ఇల్లు అయితే కట్టించారు. అది కూడా మన ఛానల్ అయితే పెడతానండి. నెక్స్ట్ వీక్ అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. పక్క హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. టోటల్గా 3 కూడా ఇంటీరియర్ డిజైన్ అయితే సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. టోటల్గా ఇప్పుడైతే ఈ 3 ఇల్లులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. అదంతా కూడా బాక్స్ డిజైన్ ఇచ్చి సెంటర్లో గ్లాస్ అయితే ఇచ్చారు. ఇదంతా సిరావుడ్ అయితే యూజ్ చేశారండి. మనకు ఫ్లవర్ డిజైన్లో పీవీసీ సీట్ అయితే కట్ చేసి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు 3 బిల్డింగ్లు కూడా ఎలివేషన్ అయితే సేమ్ టు సేమ్ ఒకలాగే చేయించారండి. మన కాంపౌండల్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మన స్టెప్స్ దగ్గర అయితే స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. ఎలివేషన్లు అయితే కవర్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. అది టోటల్గా స్లాబ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 80 feet రోడ్ అండి. మన కార్స్ కూడా బయట అయితే ఈజీగా పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 3 ఇల్లులు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి. 24x68 అండి. మనకి ఫేసింగ్ వచ్చి 24 అడుగులు అయితే ఇచ్చారు. లోతు వచ్చి 68 అండి. టోటల్గా అయితే 182 గజాలండి. ఇది సెంచ్లో చూస్తే 3.7 cents వరకు వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే చూడొచ్చండి. ఇది స్లైడింగ్ డోర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఎలాంటి కార్ అయినా పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఎల్షేప్లో పార్కింగ్ ఏరియా అయితే వచ్చిందండి. ఇదంతా కూడా ఇక్కడ కూడా కార్స్ కానీ బైక్స్ కానీ పెట్టుకోవచ్చండి. మనకి ఈ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియా కింద అయితే వాడుకోవచ్చండి. అలాగే మన అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి కాంపౌండ్ వాళ్ళకి బిల్డింగ్కి గ్యాప్ అయితే చూడొచ్చండి. మన బిల్డింగ్ అయితే వెనక్కి అయితే కట్టించారండి. మనకి గ్యాప్ అంతా ఇచ్చి బిల్డింగ్ అయితే వెనకాలైతే ఇచ్చారు. ఎలివేషన్ అంతా కూడా చూడొచ్చు. ఒకసారి ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ ప్లేస్ వచ్చి గార్డెన్ కింద కానీ ఏమైనా స్టోరేజ్ రూమ్ కింద కూడా కట్టించుకుని అయితే వాడుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ సినిమాలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే బిల్డింగ్ ఈస్ట్ వెబ్ సౌండ్ వచ్చి 2 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ వెస్ట్ అండ్ సౌత్ వెబ్ సౌండ్ వచ్చి 22 అంగుళాలు అయితే ఇచ్చారండి. అక్కడ కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే టోటల్గా కవర్ చేశారండి. ఈ బిల్డింగ్ అయితే చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 7.5 feet అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ ఒకటి వచ్చి 3.5 అడుగులు అయితే వచ్చిందండి. మనకి ల్యాండింగ్ అయితే ఇలా రావడం వల్ల అయితే రేపు పొద్దున్న ఏమైనా 2 floors చేయించుకుంటే సామాన్లు పట్టుకెళ్ళడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అలాగే ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ బాత్రూంలో కూడా వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే మోటార్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్లో పిఓపి సీలింగ్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. పక్కన విండో అయితే ఇచ్చారు. మనకి 8 feet హైట్ వరకు అయితే చేయించారు. డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి టోటల్గా గన్ పాలిష్ అయితే చేయించారండి. డల్ పాలిష్ అయితే చేయించారు. మనకి సింహద్వారం అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎండగానే 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు లోపలికి అయితే చిన్న ఎంట్రీ కింద అయితే ఇచ్చారండి. 5x6.5 సైజులో కొంచెం వే కింద అయితే ఇచ్చారు. ఈ ప్లేస్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకు టోటల్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకు చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. మనకు సీలింగ్ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా మంచి డిజైన్లు అయితే చేయించారు. టోటల్గా మల్టీ కలర్ లైట్స్ అయితే యూజ్ చేశారండి సీలింగ్లో. ఫ్రెండ్స్, హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టీవీ యూనిట్కి యూజ్ లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ టీవీ యూనిట్ డిజైన్ అయితే సీలింగ్ ఎయిట్ వరకు అయితే తీసుకొచ్చారండి. టాప్లో కూడా మనకి టాయ్స్ చిన్న టాయ్స్ పెట్టుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టాప్లో ఇదంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. గ్లాస్ ఫినిష్తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి, రిమోట్స్ లాంటివి పెట్టడానికి అయితే. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x24 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు కాబట్టి
మన సోఫా సెట్ అయితే ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఎలాంటి సోఫా సెట్ అయినా ఈజీగా సెట్ అవుతుందండి. ఒకసారి హాల్ అయితే చూడొచ్చండి. లోపల కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే హాల్లో నార్త్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన ఇంట్లోకి అంటారు కానీ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేస్తారండి. ఇంకే వాల్ పేపర్ అయితే వేయించాలి. కావాలంటే కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ టైంలో తీసుకుంటే. అలాగే హాల్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే పార్టీషన్ అయితే ఇచ్చారండి. టోటల్గా వుడ్తో పార్టీషన్ అయితే చేయించారు. ఇదైతే నెక్స్ట్ అయితే చూద్దామండి. ముందు పూజా రూమ్ అయితే చూద్దాం. అలాగే ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా నెక్స్ట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే పక్కనైతే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్కి కూర్చొని డోర్ డిజైన్ కూడా బాగుందండి. మీరు లేజర్ కటింగ్ అయితే చేయించారు. మనకు పూజా రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగా వచ్చింది. ఈజీగా ఒక నలుగురికి అయితే సరిపోతుంది. పూజా మందిరం కూడా వీళ్ళ చేంజ్ అయితే ఇస్తున్నారండి లోపల దేవుని పెట్టడానికి. అలాగే మనకి సీలింగ్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వైట్ కలర్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ పూజా రూమ్ అంతా కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు హాల్లోకి ఎంటర్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. టాప్లో ఇదంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడైతే బాక్స్ డిజైన్లు అయితే ఇచ్చారండి. రైట్ సైడ్ పార్టీషన్ అయితే డిజైన్ అయితే చూడొచ్చండి. చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే మనకి లాన్ అయితే యూజ్ చేశారండి. మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే యూజ్ చేశారు. అలాగే స్పాట్ లైట్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. టోటల్గా పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా అయితే చేయించారండి. మనకి బెడ్రూమ్స్కి యూజ్ డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల గుమ్మలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9x13 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్ సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా వుడ్తోనే చేయించారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి యూజ్ చేయండి లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్తో అయితే సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో సీట్స్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. మనకి ఇవైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం వల్ల అయితే మనకి బెడ్రూమ్లో స్పేస్ అయితే చాలా కవర్ అవుతుందండి. అలాగే స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. స్లైడింగ్కి యూజ్ చేయని ఛానల్ అంతా కూడా చాలా బ్రాండెడ్ ఐటమ్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపలైతే సిమెంట్ రాల్ అయితే ఇచ్చారండి. మనకి లోపల సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాలేదండి. మనకి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కలిపి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను, పూర్తిగా అయితే చూడండి. లోపలైతే కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఇదైతే గ్రీన్ అండ్ బ్లూ కలర్లో అయితే తీసుకున్నారు. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వలసపాకల్లో అయితే వస్తుందండి. మనకి సర్పారం జంక్షన్ ఏదైతే ఉందో జస్ట్ ఇంటి దగ్గర నుంచి 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే వలసపాక్ సెంటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. అలాగే చిన్న శాండిల్ లైట్ డిజైన్ టైప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x13 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే పెద్దదిగా వచ్చింది. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 కిటికీలు అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేయని పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సీలింగ్లో చుట్టూరు రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ నార్త్ వైపు వాల్కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు. బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డోర్కి అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో అయితే తీసుకున్నారు. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా 3 బెడ్రూమ్స్లో కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా బాగుందండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మన బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే వచ్చింది. అలాగే బెడ్రూమ్లో ఈ కన్నెల్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అన్న చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి అయితే వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దామండి. దీనికి యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 5.5x5.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు వాష్రూమ్స్లో మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే సీలింగ్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎడ్జస్ట్ పైన కూడా వీళ్ళే ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తున్నారు. లోపలంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకి టైల్స్ కానీ సూట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్ దగ్గర అయితే చూడొచ్చండి. డోర్ స్టాపర్ కింద అయితే ఇచ్చారు. మనకు ఫుడ్ దగ్గర అయితే ఇస్తారని కానీ అయితే సైడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ లేటెస్ట్గా అయితే ఇస్తున్నారని మీరు కూడా ఏమైనా ఎంచుకోవాలంటే ఇలాంటివి అయితే ఎంచుకోండి. చాలా బాగుంటాయండి. మనకు ఫుడ్ ప్లేట్స్ కూడా యూజ్ చేశారండి.
ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ టోటల్‌గా రెండింటికి కలిపి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 5.5 ఇంటూ 5.5 సైజులో అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి దీంట్లో కూడా అడ్జస్ట్ పైన అయితే ఫిక్సింగ్ అయితే చేశారు. టోటల్‌గా ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారండి. రెడీ టు మూవ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9 ఇంటూ 13 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుతో 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. కొంచెం డిఫరెంట్ డిజైన్లు అయితే తీసుకున్నారు. ఇక్కడ వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. దీనికి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఈ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లోని పక్కన ఇక్కడ విండో అయితే ఇచ్చారు. మనకి సౌత్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. రాయల్ ప్లే డిజైన్ కూడా బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనకి కిందకి చెప్పాను కదా, మనకు హౌస్ అడ్రస్ అయితే మనకు వాల్స్పార్క్ సెంటర్కి దగ్గరలో ఉంటుందని చెప్పాను కదా. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే వస్తాయండి. జస్ట్ విఎస్ లక్ష్మి కాలేజ్ ఏదైతే ఉందో దానికి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. విద్యాంజలి స్కూల్ అయితే పక్కన అయితే ఉంటుంది. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్కి అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుందండి. మనకి అన్నీ కూడా సరౌండింగ్స్లోనే ఉంటాయండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన పార్టీస్ దగ్గర కొంచెం ఫ్రెండ్కి వెళ్తే డ్రైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. డ్రైనింగ్ హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సీలింగ్లో యూజ్ చేయని లైట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ అలాగే ఇదంతా కూడా మనకు స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. అలాగే డైనింగ్ ఏరియాగా టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. దీనికి సపరేట్గా ఒకదంతా కూడా పార్టీసింగ్ అయితే చేయించారండి. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో టోటల్గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఈ పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. వాష్ బేసిన్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా ఈ సెటప్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే మన కిచెన్లో హ్యాండిల్స్ కాకుండా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. ఈ ప్రొఫైల్ ఛానల్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా నీట్గా అయితే కబోర్డ్స్ అయితే కనిపిస్తుందండి. అలాగే కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్కి అయితే సెంటర్గా పార్టీషన్ అయితే ఇచ్చారు. పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్లో కింద అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి టాప్లో యూజ్ చేయని లైట్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ లైట్స్ యూజ్ చేయడం వల్ల అయితే మనకి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ దగ్గర చాలా లుక్ అయితే వచ్చిందండి. చూడడానికి అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనకి యూజ్ చేసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనకు కుక్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఈస్ట్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మన మిక్సీ గ్రైండర్ పెట్టుకుని ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా ప్రొఫైల్ ఛానల్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఈ సెంటర్లో బాక్స్కి అయితే టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే మనం చిన్న చిన్న పోపు డాబాలు పెట్టుకోవడానికి ఇది అంతా కూడా సెల్ఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. కిచెన్లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి కిచెన్ అంతా కూడా మాడ్యులర్ కిచెన్ కింద అయితే చేయించారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ అయితే చూద్దామండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉందండి. అసలు టైట్గా అయితే లేదు. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గానే ఉంది. మన పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ సౌత్ వెబ్స్ అందరితో చూడొచ్చండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. వర్క్ విషయంలో ఎక్కడ కూడా మనకు రాజీ పడకుండా అయితే చేయించారు. మనం కట్టించుకోవడం సరే ఇంత క్వాలిటీగా కట్టించుకోవడం వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళైతే చాలా నీట్గా అయితే చేయించారండి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇది 182 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి మన ఛానల్ తరపు నుంచి వస్తే 1,09,00,000 అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే బిల్లింగ్కి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే అవైలబిలిటీ అయితే ఉందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇల్లు నచ్చితే ఒకసారి లైవ్లో అయితే వచ్చి చూడండి. లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుందండి. అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ మీరు ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే పెంట్ హౌస్ టైప్ ఒక రూమ్ అయితే ఇచ్చారు. పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారండి. మనకు ల్యాండింగ్ దగ్గర ఇది ఎలివేషన్లో చూపించారు, కానీ దీనికి సమాధానం ఇక్కడ హైట్ ఉండాలి కాబట్టి ఇక్కడ రూమ్ కింద అయితే కట్టించారండి. పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారు. ఒక రూమ్ కింద అయితే ఉందండి ఇది.
మనకి కింద ఒక బెడ్రూమ్ ఎంత స్పేస్ అయితే వచ్చిందో అంత రూమ్ అయితే ఇచ్చారండి. మరి మల్టీపర్పస్ కింద అయితే ఈ రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చాలా మంచి లోకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. మనకి ఇంటి దగ్గర నుంచి ఆటోస్ అవి కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. మనకి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఏమైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్